మోటార్ సైకిళ్ళలో వస్తూ ఉన్నారు. కార్లు కూడా సుమారుగా ఇప్పుడు 70 కార్లు అయినాయి. ఇంకా ఏ ఏ ప్రాంతం నుంచి ఎంతమంది జనాభా వస్తారో అనేది మీరు ఒక అంచనా చెప్తే ఆ అంచనా ప్రకారం మనుషులు ఇంతమంది వస్తాం, పలాని ఊరు నుంచి కానీ పలాని వార్డు నుంచి ఇంతమంది వస్తామని చెప్తే వాటన్నిటిని లెక్క రాసుకొని వాళ్ళకు అనుగుణంగా ఏ ఏ పనులను మనం పంపించాలనే దాని గురించి ఆలోచన చేసేదానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు పొద్దుటూరు నుంచి ఇప్పుడు ఇన్ఛార్జి కానీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా ఆయన మనుషులు తీసుకుంటున్నారు. మన సురేష్ నాయుడు గారు కూడా మనుషులు తీసుకుంటున్నారు. లింగారెడ్డి గారు కూడా మనుషులు తీసుకుంటున్నారు. ఇక్కడ పోయే కారణంగా మనకు బస్సులు బాగా డిమాండ్గా ఉన్నాయి. లారీలు పెట్టినా పర్వాలేదనే వాళ్ళందరూ ఎవరన్నా ఉండేటట్టుంటే ఆ అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకంటే అన్ని బస్సులే కావాలంటే మనకు దొరికే పరిస్థితులు లేవు. ఎందుకంటే రాత్రిలో హైదరాబాద్ పోయే దాదాపు ఇప్పటికీ 36 వార్డులు ఎక్కువ చేసినాం. 30 వార్డులు అంటే దాదాపు 1,20,000 మంది ఇంట్లో మనుషులను మనం ప్రతి ఇంటికి పోయి వాళ్ళందరినీ ఓటు అడిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పి దాదాపు 1,20,000 మందితో ప్రతి ఇంటికి పోయి ప్రతి గుమ్మానికి పోయి ప్రతి మనిషితో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఉండబడిన మనిషితో అయితే ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం ఈ భారీగా మనం కమలాపురం రమ్మని చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పబ్లిక్ మీటింగ్ కు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు నాయుడు గారు కమలాపురంలో ఆయన బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు పొద్దుటూరు నుంచి భారీగా జనాన్ని సమీకరించి భారీగా జనం రావాలని నిన్నటి దినము అందులో ఆ మీటింగ్ పర్యవేక్షణ చేసే వ్యక్తులు ఒక ఎమ్మెల్సీ గారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక ఎక్స్ మినిస్టర్ అని కూడా మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని భారీగా జనాన్ని తరలించాలనే దానికోసము ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వారి గ్రామాలకు సంబంధించిన బస్సులు, కార్లు, లారీలు ఈ మాదిరిగా మీకు ఏమేమి వెహికల్స్ కావాలన్నా అవన్నీ మీరు చెప్తే దాని ప్రకారం నేను ఇక్కడంతా వరకు మీరు చెప్పిన విధంగా పల్లెలకు రాత్రి 9:30 గంటలకు ఉదయం చేరుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం ఎర్రగుంట్ల పొద్దుటూరు మధ్యాహ్నం ఎక్కడో చోట భోజనం ఏర్పాటు చేసుకొని అందరము భోజనం అక్కడ తిని బహిరంగ సభకు చేరుకొని తిరిగి బహిరంగ సభ నుంచి పల్లెలకు చేర్పించేటంత వరకు ఈ తీసుకుపోయిన వారందరినీ చేర్పిస్తాం మళ్ళీ పల్లెల్లో. ఇంకా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క జన సమీకరణ ఇది ఒక ఎవరెవరు ఎంత సమీకరణ జనాన్ని చేయగలుగుతున్నారు అనేది కూడా దీంట్లో వాళ్ళు క్రైటీరియా తీసుకునే దానికి అవకాశం ఉంది. ఈ భారీ జనాన్ని మా అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరినీ కూడా శ్రీదేవి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి రమ్మని చెప్తున్నాం. పల్లెల నుంచి వచ్చేవాళ్ళు కానీ పట్టణంలో నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరినీ కూడా ఈ పొద్దుటూరు రూరల్ మండలం నుంచి చౌడూరు, కాకిరేనిపల్లె ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అందరూ శ్రీదేవి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి శ్రీదేవి ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మేమందరము బయలుదేరి పోయి ఎక్కడ ఫలానా ప్రదేశం అని పొద్దుటూరుకి అవతల దగ్గర ఎర్రగుంట్ల ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడికి చేరుకొని అక్కడందరం భోజనం చేసి పబ్లిక్ మీటింగ్ పోతాం.